హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ విత్ దిస్ ఇస్ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ టాపిక్ లోని ఫస్ట్ ఇయర్ సిలబస్ గురించి మనము కొన్ని మజిల్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. అంటే యానిమల్ టిష్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు మన టాపిక్ ఏంటంటే యానిమల్ డైవర్సిటీ 2లో. సో యానిమల్ డైవర్సిటీ 2 అంటే కార్డేటా అన్నమాట. సో కార్డేటా, సో ఫైలం కార్డేటా నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చేసుకుందాం. సో అదేంటంటే సైక్లోస్టోమ్స్ అన్నమాట. సో సైక్లోస్టోమ్స్ అంటే ఏంటి? సో సైక్లోస్టోమేటా అనేది ఏ నేత అనేటువంటి క్లాస్కు సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ అన్నమాట. సో సైక్లోస్టోమ్స్ అంటే ఏంటి? ఇక్కడ సైక్లోస్ అంటే ఇక్కడ చూడండి, సైక్లోస్ అంటే సర్క్యులర్ అన్నమాట. సర్క్యులర్ అంటే రౌండ్ గా ఉన్నటువంటి, స్టోమా అంటే మౌత్, అంటే సర్క్యులర్ మౌత్ కలిగినటువంటి, అంటే రౌండ్ మౌత్ కలిగినటువంటి జీవులు అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా దే ఆర్ ద జాలెస్ ఆర్గానిజమ్స్, వీటిలో దవడలు కలిగి ఉండవు, జాలెస్ ఆర్గానిజమ్స్. అండ్ సైక్లోస్టోమ్స్ ఆర్ జాలెస్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ లైక్ మెరైన్ ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్. ఇవి మెరైన్ వాటర్ లో ఉంటాయి, అదేవిధంగా ఫ్రెష్ వాటర్ కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్, బాడీ ఈజ్ లాంగ్ కామా స్లెండర్ అండ్ స్కేల్లెస్ ఈ లైక్ స్ట్రక్చర్. సో బాడీ ఈజ్ ఏ లాంగ్ అంటే పొడగా ఉంటుంది, స్లెండర్ గా అంటే ఈజీగా పట్టుకునేంతగా ఉంటుంది, అదేవిధంగా స్కేల్లెస్, అదేవిధంగా ఈ లైక్ స్ట్రక్చర్ గా కనిపిస్తుంది. ఇలా ఈ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో కొద్దిగా పాము లాగా కనిపిస్తుంది అనమాట, ఈ లైక్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది, నిర్మాణం మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా ఎండోస్కెల్టన్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్టిలేజినస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తున్నారు. సో ఇవన్నీ సైక్లోస్టోమ్స్ ఆర్గానిజమ్స్ అన్నమాట. సో ఈ జీవులు లాంగ్ ట్యూబ్ కలిగి ఉంటాయి, అదేవిధంగా స్లెండర్ అండ్ ఈ లైక్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి. అదేవిధంగా సో ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఎండోస్కెలిటన్. సో ఎండోస్కెలిటన్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్టిలేజినస్ అన్నమాట. అదేవిధంగా సో మౌత్ ఈజ్ సర్క్యులర్ సక్టోరియల్ అండ్ టంగ్ బియర్స్ హార్నీ టీత్. సో మౌత్ అనేది కలిగి ఉంటుంది, అది కూడా మౌత్ అనేది సర్క్యులర్ గా ఉంటుంది, సక్టోరియల్ టంగ్ కలిగి ఉంటుంది, నాలుగు కలిగి ఉంటుంది, అదేవిధంగా హార్నిటీస్ కొమ్ము నిర్మితమైనటువంటి దంతాలు కలిగి ఉంటాయి. సో కొమ్ము నిర్మితమైన దంతాలు కలిగి ఉంటాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా రెస్పిరేటరీ ఆర్గాన్స్ లైక్ 6 to 15 pairs గిల్ స్లిట్స్ కలిగి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి, సో ఇవన్నీ గిల్స్ అనమాట. సో గిల్ స్లిట్స్ అనేవి 6 to 15 pairs కలిగి ఉంటాయి, 6 నుంచి 15 జతలు కలిగి ఉంటే గిల్ స్లిట్స్ మనకు అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా హార్ట్ ఈస్ 2 chambered హార్ట్ యాజ్ ఎ ఫిషెస్ లాగే ఇక్కడ కూడా వీటికి 2 chambered హార్ట్ అని కలిగి ఉంటుంది. సో 2 గదులు అనేటువంటి హృదయం కలిగి ఉంటుంది. అదేవిధంగా రీనల్ పోర్టల్ సిస్టమ్ ఈజ్ ఆబ్సెంట్. వీటిలో రీనల్ పోర్టల్ సిస్టమ్ ఉండదు అనమాట, అంటే కిడ్నీకి సప్లై అయ్యేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పోర్టల్ సిస్టమ్ అనేది ఉండదు. సో రీనల్ పోర్టల్ సిస్టమ్ ఈజ్ ఆబ్సెంట్ అండ్ ద కిడ్నీస్ ఆర్ మీసోనెఫ్రిక్ కిడ్నీస్ అనేవి మీసోనెఫ్రిక్ కిడ్నీస్ గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇందులో 2 ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట. అవి ఏంటంటే ఒకటి పెట్రోమైజన్ అండ్ మిక్సిన్. సో పెట్రోమైజన్ మనం కామన్ గా ఏం పిలుస్తామంటే లాంప్రే అని పిలుస్తాము, దీన్ని మనము లాంప్రే అని పిలుస్తాము. సో మిక్సిన్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ. సో పెట్రోమైజన్ గురించి మనం తెలుసుకుందాం. సో పెట్రోమైజన్ అనేది మెరైన్ లాంప్రే, ఇది సముద్ర జీవి అన్నమాట. అదేవిధంగా దే ఆర్ మైగ్రేట్ టు ఫ్రెష్ వాటర్. ఇవి మెరైన్ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్ కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫర్ ద స్పానింగ్ అంటే ఇవి గుడ్ల దశలో ఉన్నప్పుడు అంటే మైగ్రేట్ అవడం కోసం రీజన్ ఏంటంటే మెరైన్ వాటర్ మైగ్రేట్ గా ఫ్రెష్ వాటర్ అంటే సముద్ర జీవు నుంచి అదేవిధంగా మంచినీటి ఆవాసాల్లోకి ఇవి వలస వెళ్తాయి అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ఎనాడ్రోమస్ అంటాం. ఫర్ ద స్పానింగ్ అంటే గుడ్లు పెట్టడం కోసం అక్కడ వెళ్తాయి అనమాట, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా లార్వా అనేది అమ్మోసిటస్ లార్వా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద లార్వా ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పెట్రోమైజన్ అమ్మోసిటస్ లార్వా, రైట్? And coming to mixin. So mixin is a marine. So they are the scavengers. They are commonly called scavengers, mixin, and also they hagfish. They commonly called mixin hagfish. దీన్ని మనం హ్యాగ్ఫిష్ అని పిలుస్తాము. పెట్రోమైజన్ లాంప్రే ఫిషెస్ పిలవచ్చు, ఇక్కడ మిక్సిన్ అనేది హ్యాగ్ఫిష్ అని పిలవచ్చు. సో హ్యాగ్ఫిష్ రిలీజ్ ఏ మిల్కీ ఫ్లూయిడ్ ఫార్మ్ ఇట్స్ మ్యూకస్ సాక్స్. సో వీటిలో మ్యూకస్ సాక్స్ అనేవి సెక్రెట్ చేయబడతాయి. సో మిల్కీ ఫ్లూయిడ్ లా ఉంటుంది, విచ్ స్లైమ్ ద ఆన్ కాంటాక్ట్ విత్ సీ వాటర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇది పెట్రోమైజన్ డయాగ్రామ్, అదే విధంగా ఇది మిక్సిన్ యొక్క
డయాగ్రామ్ అన్నమాట. సో పెట్రోమైజన్ మిక్సింగ్ యొక్క డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ సో దే ఆర్ ద ఇంటర్నల్ స్కావెంజర్స్. అదే విధంగా హ్యాగ్ ఫిషెస్ ఆర్ లిజే మిల్కీ ఫ్లూయిడ్ ఫ్రమ్ ఇట్స్ మ్యూకస్ ఫ్లూయిడ్ అన్నమాట. కాబట్టి ఇది మ్యూకస్ ఫ్లూయిడ్ ని తన బాడీ చుట్టూ సీక్రెట్ చేయడం అవుతుంది. సో ఏదైనా కాంటాక్ట్ ఏదైనా పట్టుకున్నా కూడా ఈజీగా జారిపోతుంది. అందుకే మనం స్లైమ్ అని చెప్పేస్తున్నాం ఫస్ట్ టైం ఇక్కడ. స్లైమ్ అండ్ స్లెండర్ అని చెప్పేస్తున్నాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ. సో ద స్లెండర్ స్లెండర్ అనే స్ట్రక్చర్ మీరు విన్నారు కదా. సో స్లెండర్ మీన్స్ ఇక్కడ దే ద స్లైమ్ ఆన్ కాంటాక్ట్ విత్ సీ వాటర్ లో ఏదైనా ప్రీడర్స్ పట్టుకున్న ఈజీగా దే ఆర్ మూవబుల్. సో ఈజీగా మూవబుల్ అవుతారు అనమాట. కాబట్టి మీరు సైక్లోస్టోమ్స్ గురించి ఈజీగా నేర్చుకోవచ్చు. ఫర్ ఎంసెట్ గా నీట్ గా క్వశ్చన్స్ అయినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో పెట్రోమైజ్ లో ఉన్నటువంటి లార్వా ఏంటంటే అమ్మోసిరస్ లార్వా. అదేవిధంగా ఇది చేసేటువంటి మైగ్రేషన్ ఏంటంటే ఎనాడోట్రోమస్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా రెస్పిరేటరీ ఆర్గాన్ 6 to 15 pairs గిల్సెస్ ఉంటాయి. హార్ట్ అనేవి 2 chambers ఉంటాయి. రినల్ పోర్టల్ సిస్టమ్ అనేది ఆబ్సెంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా ఎండోస్కెల్టన్ ఇస్ మేడప్ ఆఫ్ కార్టిలేజినస్. అందుకే ఇవి మెత్తగా శరీరాన్ని కలిగి ఉంటాయి. సో కార్టిలేజ్ కలిగి ఉంటుంది. సో దట్స్ వై వీఆర్ కాల్డ్ కామన్లీ కాల్డ్ సైక్లోస్టోమ్. సైక్లో అంటే సర్క్యులర్, స్టోమా అంటే మౌత్ అని గుర్తుంచుకోవచ్చు. ఓకేనా. కాబట్టి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా పూర్తిగా డీటెయిల్ గా క్లియర్ గా చేసుకొని అప్పుడు యానిమల్ డైవర్సిటీ 2లో క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. సో కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.